హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో జియో ఎయిర్ ఫైబర్ గురించి నేను 2 వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఒక వీడియోలో కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది, బుకింగ్ ఎలా చేయాలి, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంత ప్రైస్ పే చేయాలనేది ఒక వీడియోలో ఉంటుంది. అండ్ రెండో వీడియోలో చాలామంది అడిగిన కామన్ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేశాను. ఏవైతే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 800+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయని చెప్పారు కదా, వాటిని అయితే ఒకసారి చూపించమనేసి అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మనకి జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన 800+ ఛానల్స్ నిజంగానే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారా, అసలు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని ఇస్తున్నారు, సో వీటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీరు జియో ఎయిర్ ఫైబర్ తీసుకుందామని అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఐకార్డ్స్లో ఇచ్చే 2 వీడియోస్ అయితే మీరు చూడండి. అండ్ ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే బేసిక్ ప్లాన్ తీసుకున్నాను. 599 రూపీస్ ప్లాన్. ఇందులో 30 Mbps/s స్పీడ్తో ప్లాన్ అయితే వస్తుంది. పర్ మంత్కి మనకి 1000 GB మాత్రమే అయితే వస్తుంది. ఇంకా ఓటీటీ యాప్స్ చూసుకుంటే 14 ఓటీటీ యాప్ అయితే ఇస్తారనమాట. అంటే 14 ఓటీటీ యాప్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ బేసిక్ ప్లాన్లో అయితే. ఇంకా ప్లాన్ పెంచకూడదే ఓటీటీ యాప్స్ అయితే కూడా మనకి పెరుగుతాయి. జియో టీవీ ఛానల్స్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే ప్రజెంట్ వీళ్ళు 15+ లాంగ్వేజెస్లో అయితే మనకి ఈ జియో టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది. అందులో మనకి హిందీ అయితే ఉంది, భోజ్పూరి, బెంగాలీ, గుజరాత్, హిందీ, తెలుగు, తమిళ్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ప్రజెంట్ ఈ జియో టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది లాంగ్వేజెస్ అయితే. అండ్ దీంట్లో ఎంటర్టైన్మెంట్కి మనకి పరంగా చూసుకుంటే 150 ఛానల్స్ అయితే ఇస్తున్నారు. న్యూస్ పరంగా 210 ఛానల్స్ అయితే ఉంటాయి. అండ్ స్పోర్ట్స్లో 41 ఛానల్స్, డివోషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఛానల్స్లో 88 ఛానల్స్ అయితే ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ అండ్ మూవీస్ కిడ్స్ చూసుకుంటే ఒక దాంట్లో 63 అండ్ ఒక దాంట్లో 50 ఛానల్స్ అయితే మనకి జియో టీవీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ ఓపెన్ చేసి అక్కడ నుంచి నేను ఎన్ని ఛానల్స్ ఉన్నాయా, తెలుగులో మనకి అన్ని ఛానల్స్ కవర్ అవుతున్నా లేవా అని మీకు డైరెక్ట్ టీవీ నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇది నా స్మార్ట్ టీవీ. కింద చూస్తే మీరు సెటప్ బాక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకు అక్కడ జియోకి సంబంధించిన రూట్ అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ ప్రజెంట్ దీని ఇన్పుట్స్లోకి వెళ్తాను. ఇన్పుట్స్లో HDMI 3, ఈ జియో 4K సెటప్ బాక్స్ ఉంది కదా, దీన్ని HDMI ద్వారా కనెక్ట్ చేశాను. అండ్ రూటర్ నుంచి సెటప్ బాక్స్కి ల్యాన్ వైర్ ఏదైతే ఉందో దాన్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. అందుకని నేను HDMI అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు రిమోట్ చూపిస్తాను. సో ఇది మనకి సెటప్ బాక్స్ నార్మల్ రిమోట్ అనమాట. మనకి డెడికేటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేసి, మనకి నెట్ఫ్లిక్స్, తర్వాత సో ఇవన్నీ మనకి ఇక్కడ ఈ రిమోట్లో అయితే డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ మైక్ కూడా అయితే ఉంది. బ్యాక్ బటన్, హోమ్ బటన్, లైవ్ టీవీ, జియో టీవీ ప్లస్, ఇవన్నీ నార్మల్ బటన్స్ అయితే ఉన్నాయి. మనకి నార్మల్ బ్యాటరీస్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫేవరెట్ ఛానల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రిమోట్ కంట్రోలర్. సో ఆల్రెడీ మన రిమోట్ అయితే కనెక్ట్ అయితే అయింది. ఇది అకౌంట్. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి అబౌట్ కానీ, నెట్వర్క్ ఇష్యూస్, అప్లికేషన్స్, సో డౌన్లోడ్ అప్లికేషన్స్ అంటే మనకి డిస్కవరీ ప్లస్, హాట్స్టార్, సో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నమాట. అండ్ ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ రీసెట్ చేయడానికి డేట్, టైము, డిస్ప్లే, ఆడియో, సో ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెళ్తే మనకి ఈథర్నెట్ నుంచి కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ ఎలా ఉంది, ఇంటర్నెట్ స్టేబుల్గా ఉందా లేదా, అండ్ IP అడ్రస్, సో ఇవన్నీ మనకి ఇక్కడి నుంచి కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ జియో టీవీ ప్లస్ అయితే ఉంది. సో దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం టీవీ లైవ్కి అయితే వెళ్దాం. సో ఈ టీవీ లైవ్ ఏంటంటే మనకి లైవ్ టీవీస్ అయితే రావు. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనం 1 క్లిక్ చేసిన వెంటనే మన దగ్గర ఏదైనా కేబుల్ ఉంటే కానీ, టాటా స్కై లేదంటే సెటప్ బాక్స్ పెట్టాం కదా, సో అటువంటి కేబుల్ కనెక్షన్స్ అయితే మనకి యూస్ చేసేటప్పుడు సో ఇక్కడ జియో లైవ్ టీవీ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అంతేగాని ఇది మనకి లైవ్ టీవీని అయితే ఇవ్వదు. ఇక్కడ మనకి యాప్స్ అయితే ఉన్నాయి, చెప్పాను కదా 14+ యాప్స్ అనేసి. జియో టీవీ ప్లస్, జియో సినిమా, జియో సావన్, జియో గేమ్స్ అనేసి, జియో న్యూస్, మై జియో, మై ఫొటోస్, ఇక్కడ డిస్నీ హాట్స్టార్, సో ఇవన్నీ మనకి ఇక్కడి నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఒకటి నెట్ఫ్లిక్స్, అలాగే ప్రైమ్ వీడియో, నేను తీసుకున్న ప్లాన్లో అయితే ఇవి ఇంక్లూడ్ అయితే లేవన్నమాట. మీరు ఏదన్నా ఛానల్స్ కానీ, ఓటీటీ యాప్స్ కానీ యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఛానల్స్ వచ్చేసరికి జియో టీవీ ప్లస్ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఓటీటీ యాప్స్ అన్ని మీరు ఇక్కడ కింద నుంచి మనకి అయితే యాక్సెస్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం జియో టీవీ ప్లస్కి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే. సో జియో టీవీ ప్లస్కి వెళ్ళాక ఇక్కడ మనకి ఫస్ట్ పైన ఫర్ యూ అనేసి అయితే ఉంది. అండ్ దాని కింద స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ మనకు కావాల్సిన రీసెంట్గా నేను చూసిన ఛానల్స్ అన్నీ అయితే మనకి ఫర్ యూ కిందకి అయితే వస్తుంది, అంటే లైక్ ఫేవరెట్కి అయితే యాడ్ అవుతాయి అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్, సో ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్స్టార్ ప్లస్, ఈ యాప్స్ అని ఓటీటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజిటల్ టీవీ అయితే ఉంది. సో ఈ డిజిటల్ టీవీ ఏంటంటే మనకి ఏవైతే ఓటీటీ యాప్స్లో మనకి ఉంటాయి కదా, సపోర్ట్ చేస్తాయి టీవీ ఛానల్స్, అవన్నీ ఇక్కడైతే మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ డిజిటల్ టీవీ తర్వాత క్యాచప్ టీవీ అయితే ఉంది. సో క్యాచప్ టీవీ అయితే మనమైతే మిస్ సీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఇక్కడి నుంచి అయితే మనం చూసుకోవచ్చు.
లైక్ లైవ్ టీవీ అయితే కాదు, మిస్ అయ్యింటే మనకి అయితే చూడొచ్చు. అండ్ మూవీస్ అయితే ఉంది, అండ్ షోస్ అయితే ఉన్నాయి, ఏదైతే మనకి టీవీ షోస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చూడొచ్చు. కిడ్ షోస్ అయితే ఉన్నాయి. సో అలాగే మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్, అంతే ఫైనల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి ఇక్కడ డిజిటల్ టీవీలోకి వచ్చేసామంటే ఇక్కడ టీవీ గైడ్ అయితే ఉంది. సో ఈ టీవీ గైడ్ కానీ క్లిక్ చేసామంటే ఇక్కడ నుంచి మీరు ఫిల్టర్ అయితే చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకి ఆల్ ఛానల్స్ అయితే ఉన్నాయి, లైక్ అన్ని లాంగ్వేజెస్లో ప్రతి ఒక్క ఛానల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సోనీకి సంబంధించిన సోనీ ఎస్ఏబి, అలాగే సోనీకి సంబంధించిన టీవీ ఛానల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ ప్రజెంట్ అయితే నేను అన్ని చూపించడం లేదు, బట్ ఎందుకంటే నేను అన్ని ఛానల్స్ అయితే చూడడం, మేజర్గా చాలామంది తెలుగు ఆడియన్స్ అయితే ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి మనకి, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు. చెప్పాను కదా 15+ లాంగ్వేజెస్లో మనకి ఇల్లు ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మనకి తెలుగు సెట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కేటగిరీ, సో జనర్, ఇక్కడ మనకి ఫేవరెట్, కామెడీ, డివోషనల్, అలాగే ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. వాటి గురించి చెప్తాను. వన్స్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకేని క్లిక్ చేయండి. సో తెలుగు ఛానల్స్ ఇక మనకి స్టూడియో 1, సివిఆర్ న్యూస్ అనేసి, ఐ న్యూస్, తర్వాత వనితా టీవీ, టీటీడీ, ఖుషి టీవీ, అండ్ సివిఆర్ స్పిరిచువల్, అలాగే మనకి ఇది సరిగమ తెలుగు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం జీ తెలుగు చూస్తే మనకి 1403లో మనకి అవైలబుల్ అవుతుంది జీ తెలుగు. అండ్ 1405లో జెమినీ టీవీ, 1406లో మనకి జెమినీ అయితే ఉంది, పైన హెచ్డి మా ఉంది. ఇంకా మా చూసుకుంటే 1409, 1411 ఈటీవీ హెచ్డి, 1412 ఈటీవీ తెలుగు, అండ్ జెమినీ లైవ్ 1415, 1417లో ఈటీవీ ప్లస్, జెమినీ మూవీస్ 1430 అయితే ఉంది, 1431లో జెమినీ మూవీస్ అయితే ఉంది, పైన హెచ్డి నార్మల్ వన్. ఇది స్టార్ మా గోల్డ్ 1435లో అయితే ఉంది, జీ సినిమాస్ 1437 మా గోల్డ్ అయితే ఉంది, ఇది 1439. ఈటీవీ సినిమాస్ కానీ మనకి జెమినీ కామెడీ 1440, 1442, 1451లో ఈటీవీ లైఫ్ అయితే ఉంది, అభిరుచి, ఈటీవీ అభిరుచి, ఈటీవీ ప్లస్, సాక్షి టీవీ, అండ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, టీవీ న్యూస్, టీవీ 9 సంబంధించిన ఛానల్స్, ఎన్టీవీ, ఏబిఎన్ న్యూస్, టీ న్యూస్. సో ఈటీవీ తెలంగాణ ఉంది, హెచ్ఎం టీవీ, రాజా న్యూస్ అయితే ఉంది, టీవీ 10 అయితే ఉంది, అలాగే ఈటీవీ సినిమాస్ అయితే ఉంది, ప్రైమ్ 9 అయితే ఉంది. సో జెమినీ మ్యూజిక్ కూడా ఇచ్చారు. సో 1484, 1485 హెచ్డి అండ్ నార్మల్, రాజా మ్యూజిక్ అండ్ భక్తి ఛానల్స్. ఇక్కడ మనకి జీ తెలుగు న్యూస్ అయితే ఉంది, అండ్ 2024లో 60 అయితే ఉంది. సో ఇవి మనకి తెలుగు ఛానల్స్ అయితే లిస్ట్ అయితే. ప్రజెంట్ ఒకవేళ మీరు మా టీవీ కానీ ఓపెన్ చేయాలనుకుంటే మా గోల్డ్ ఓపెన్ చేద్దాం. సో డైరెక్ట్ మనకి ఇది డిజ్నీ హాట్స్టార్ ఉంది కదా, సో అక్కడికైతే ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి అయితే మీరు ఇవన్నీ యాక్సెస్ అయితే చేయొచ్చు. సో మీరు ఇదే కాదు, మనకి ఏవైనా కానీ ఇక జియో సినిమాస్ ఓపెన్ చేసామంటే ఇది మనకి G5 అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఏవైతే ఛానల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఓటీటీ యాప్స్లో అయితే ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు మళ్ళీ మనకి జియో టీవీ ప్లస్లోకి వెళ్ళి ఇక జియో అయితే జెమినీ మూవీస్ ఓపెన్ చేసామంటే జెమినీ మూవీస్ కూడా మనకి సన్నెక్స్ అయితే ఉంది కదా, సో సన్నెక్స్ నుంచి అయితే మనకి ఇది ఓపెన్ అయితే అవుతాయి. సో మన ఛానల్స్ అన్నీ కవర్ అయితే ఏవైతే ఓటీటీ యాప్స్ ఉన్నాయి కదా వాటిలో అయితే మనకు కవర్ అయితే అవుతాయి. అండ్ మీరు పొద్దుసం బ్యాక్ సైడ్కి రావాలంటే ఇద్దరు మీ ఇక్కడ డెడికేటెడ్గా బటన్ అయితే ఉంది, కొంచెం జూమ్ కాలేదు. సో ఇక్కడ జియో బటన్ అయితే ఉంది, జియో టీవీ ప్లస్ అనేసి అయితే ఇది యూస్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జెమినీ లైఫ్ కానీ ఈ టీవీ కూడా అయితే ఉంది. సో మా టీవీ యూస్ చేయాలంటే డిజ్నీ హాట్స్టార్, జెమినీ యూస్ చేయాలంటే సన్నెక్స్, జీ తెలుగు, G5 యాప్ అయితే ఉంది. సో వాటి డెడికేటెడ్గా అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఇలా మీరు ఫిల్టర్ చేసుకొని మరి యూజ్ అయితే చేయాలి. మీరు అయితే వన్స్ చూసారో ఆ ఛానల్స్ అన్నీ మనకి ఇక్కడ ఫేవరెట్గా అయితే ఉంటాయి, లైక్ ఏదైతే మనం చూస్తాం ఛానల్స్ అన్నీ ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ మనకి జెమినీ ఛానల్స్ ఇవన్నీ ఓపెన్ చేసేటప్పుడు మనకి సబ్స్క్రిప్షన్, వీ నీడ్ టు టేక్ సబ్స్క్రిప్షన్ అనేసి అయితే ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేయండి, పైన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక లాస్ట్లో సెట్టింగ్స్లో అప్లికేషన్స్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్లో డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేసి ప్రజెంట్ మ్యాక్సిమం మెయిన్ ఇష్యూ ఏంటంటే either మనకి హాట్స్టార్లో కానీ లేదా సన్నెక్స్ ఉంది కదా, సో ఈ 2 ఛానల్స్లో మనకి నేను ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. అంటే ఓపెన్ చేసే ముందు మనకి మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనేసి ఒక మెసేజ్ అయితే లాగైతే కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి క్లియర్ డేటా అనేసి క్లిక్ చేయండి. సో వన్స్ మీ క్లియర్ డేటా క్లిక్ చేసిన వెంటనే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నార్మల్గా అయితే వచ్చేస్తాను. మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఓన్లీ తెలుగు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు కాకుండా మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో టీవీ గైడ్లోకి వెళ్ళామంటే డిజిటల్ క్యాప్చర్ చూసుకుంటే ఇక మీకు చాలా షోస్ అయితే ఉన్నాయి. సో టీవీ గైడ్లైన్స్ కానీ ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, సో న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసామంటే సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి హిందీ కానీ, తెలుగు కానీ, భోజ్పురి, ఈ లాంగ్వేజ్లో అని మనకి ఈ ఛానల్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. సో చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక స్క్రోల్ డౌన్ చేసేకూడదు, చాలా ఛానల్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. బ్యాక్ వచ్చానంటే నెక్స్ట్ మ్యూజిక్. సో ఒకవేళ మ్యూజిక్ లవర్స్ అయితే సో ఇక్కడ చాలా మ్యూజిక్
ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్ లాంగ్వేజెస్లో అయితే. సో మనకి జెమినీ మ్యూజిక్ అయితే ఉంది. సో జెమినీ మ్యూజిక్ హెచ్డి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్క్రోల్ ఆన్ చేసేకూడదు మనకి డిఫరెంట్ అయితే. సో ఇక్కడ చూడండి సారిగమ మ్యూజిక్ తెలుగులో ఉంది, అలాగే మామూలుగా అయితే ఉంది. అండ్ సూర్య మ్యూజిక్ అని. సో స్పోర్ట్స్లోకి వెళ్ళగానే స్పోర్ట్స్లో కూడా మనకి చాలా స్పోర్ట్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే సోనీ స్పోర్ట్స్ 4 అయితే ఉంది, సోనీ స్పోర్ట్స్ 10 అయితే ఉంది. అండ్ ఇక్కడ స్క్రోల్ ఆన్ చేసేకూడదు మనకి లాస్ట్ ఇవన్నీ మీరు ఎలా యాక్సెస్ చేస్తా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసేకూడదు మనకి సోనీ స్పోర్ట్స్ 10 అయితే ఓపెన్ అవుతుంది మనకి. సో ఇలా అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మనకి డిస్నీ ఒక ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్లో కూడా మనకి ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇన్ని ఛానల్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్క్రోల్ ఆన్ చేసేకూడదు ఛానల్స్ అయితే ఇక్కడ చూడండి జెమినీ మూవీస్ అండ్ జెమినీ మూవీస్ హెచ్డి, జెమినీకి సంబంధించిన ఛానల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డివోషన్ ఛానల్కి వెళ్దాం. సో డివోషన్లో కూడా మనకి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే డౌన్ స్క్రోల్ ఆన్ చేసేకూడదు చాలా ఛానల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ మూవీస్. సో మూవీస్లో కూడా మనకి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఛానల్స్ లిస్ట్ అయితే చెప్పాను. స్టార్ గోల్డ్ అయితే ఉంది, జీ సినిమా అయితే ఉంది, అలాగే మనకి జీ సినిమా తమిళ్లో, కన్నడలో, ఇవన్నీ లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి, తెలుగులో అయితే కూడా ఉంది. బ్యాక్ మనకి ఇది ఓపెన్ చేద్దాం. ఇన్ఫోటైన్మెంట్ అనిమల్ ప్లానెట్ హెచ్డి, అలాగే మనకి హిస్టరీ ఛానల్ అయితే ఉంది. బ్యాక్ వస్తే నెక్స్ట్ బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ కిడ్స్ సంబంధించిన డెడికేటెడ్ మనకి బటన్ అయితే ఇచ్చారు. సో కార్టూన్ నెట్వర్క్. సో కార్టూన్ నెట్వర్క్ రీసెంట్గా షట్ డౌన్ అయిందని చెప్పారు, నాకు తెలియదు. సో ఇవన్నీ అయితే మనకి నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ సంబంధించిన ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి జియో దర్శన్. సో ఇలాగైతే మీరు డెడికేటెడ్గా ఛానల్స్ కేటగిరీ అయితే ఇచ్చారు. కావాలంటే ఛానల్ గైడ్లోకి వెళ్ళైతే కూడా మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు చూసిన ఛానల్స్ అన్ని ఇక్కడైతే మీకు కనిపిస్తాయి అనమాట. టీవీ ప్లస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ ఛానల్స్ అయితే అన్ని ఛానల్స్ కలుపుకొని మనకి 800+ ఛానల్స్ అనేసి నేను చెప్తాను అన్ని లాంగ్వేజెస్లో అయితే. ఇక్కడ చూస్తే మిగతా ఓటీటీ యాప్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనకి జియో సినిమాస్లోకి వెళ్ళామంటే సో జియో సినిమాకి సంబంధించిన సో ఇలాగైతే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ని బట్టి మీరు మూవీస్ అయితే చూడొచ్చు. మ్యాక్సిమం తెలుగు అయితే లేదు ఇక్కడ. సో నేను తెలుగు చూడలేదు, మ్యాక్సిమం ఈ లాంగ్వేజ్ చూసాను. హిందీ కానీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్. సో ఇవైతే నాకు ఎక్కువ జియో సినిమాలో అయితే కనిపిస్తుంది. బ్యాక్ వెళ్తే సో జియో 7 మీకు సాంగ్స్ అయితే అనొచ్చు. జియో గేమ్స్ అయితే మీరు ఆడొచ్చు. నేను ఎప్పుడైతే ఓపెన్ చేయలేదు ఈ జియో గేమ్స్ అయితే, బట్ మీకోసం అయితే ఒకసారి ఓపెన్ చేస్తాను. మనకి తెలుసు కదా జియో వాళ్ళు క్లౌడ్ బేస్ సంబంధించిన గేమ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో ఇవైతే మనకి ఎక్కడి నుంచి అయితే క్లౌడ్ గేమ్స్ అనేది మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ సో జియో న్యూస్ అండ్ మై జియో. సో ఇక్కడ ఓపెన్ చేసా కానీ మై జియోకి సంబంధించిన ఏవైతే మీరు ప్లాన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడి నుంచి కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎంత డేటా యూజ్ చేశారు అనేసి ఇక్కడి నుంచి అయితే. సో ఈ ప్రజెంట్ ఇక్కడ చూస్తే నాకు పోస్ట్ పెయిడ్ 25 days స్టిల్ నెక్స్ట్ బిల్ సైకిల్ అయితే ఉంది. అండ్ 866.66 GB అయితే నాకు రిమైనింగ్ అయితే ఉంది అవుట్ ఆఫ్ 1000 GBలో. అండ్ 14 OTT యాప్ సబ్స్క్రిప్షన్ అయితే నా ప్రజెంట్ బేసిక్ ప్లాన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ OTT యాప్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ OTT యాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో బ్యాక్ వచ్చేద్దాం. సో జియో ఫోటో ఒకవేళ మీరు ఏదన్నా ఎక్స్టర్నల్గా ఏదన్నా హార్డ్ డ్రైవ్ కానీ లేదా మీ ఫోన్ ఏమైనా కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు జియో ఫోటోస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ జియో స్పియర్. సో నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు జియో స్పియర్ ఏంటనేది. సో మీకు ఏమన్నా యాప్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు జియో స్టోర్ నుంచి అయితే. అండ్ కింద డిజ్నీ హాట్స్టార్. సో డిజ్నీ హాట్స్టార్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ వీళ్ళు మనకి ఇన్స్టలేషన్ అప్పుడు ఎన్ని మనకి లాగిన్ చేస్తారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ అయితే చేశాను. క్రియేట్ చేసిన ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ OTT యాప్స్ ఏవైతే మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. బట్ ఒకటి మనం ఏదర్ ఇది పెయిడ్ వర్షన్ కానీ కొన్ని యాడ్స్ అయితే మనకి వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఒక మూవీ అయినా మీరు ఓపెన్ చేశారంటే ఆ మూవీలో మనకి మల్టిపుల్ యాడ్స్ అయితే మనకి ఇక్కడ ప్లే అయితే అవుతాయి అన్నమాట. నెట్ఫ్లిక్స్ మనకి ఈ బేసిక్ ప్లాన్లో మనకి యాక్సెస్ అయితే లేదు, ప్రైమ్ వీడియో అయితే కూడా లేదు. అండ్ యూట్యూబ్ సో నార్మల్గా మన ఫోన్లో ఎలా యూజ్ చేస్తామో అలాగే మనకి యూట్యూబ్ ఇందులో కూడా అయితే వస్తుంది. ఇంకా G5. సో G5 క్లిక్ చేస్తే ఒకవేళ మీ G5 సినిమాస్ కానీ సీరియల్స్ కానీ సినిమాస్ కానీ చూడాలనుకుంటే లైక్ జీ తెలుగు కానీ ఇలాంటి ఛానల్స్ చూడాలంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు సీరియల్స్ అండ్ మూవీస్ అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో G5 నుంచి అయితే కింద డిస్కవరీ ప్లస్ అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసామంటే మనకైతే డిస్కవరీ ప్లస్ సంబంధించిన ఏవైతే ఛానల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే నేను ఎప్పుడు ఓపెన్ చేయను మ్యాక్సిమం అయితే. సో ఇక్కడ చూస్తే మనకి డిస్కవరీలో ఏవైతే మనకి షోస్ కానీ లేదంటే ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మ్యూజిక్. సో ఓకే, మీరు మ్యూజిక్ లవర్స్ అయితే ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ అయితే క్లిక్ చేసి యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సన్ నెక్స్ట్. సో సన్ నెక్స్ట్లో మనకి మ్యాక్సిమం జెమినీకి సంబంధించిన అన్ని ఛానల్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ సన్ నెక్స్ట్ సంబంధించిన ఛానల్స్ అయితే కూడా మీరు మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కొంతమంది అడిగారు
డాల్బీ విజన్ కానీ హెచ్డి ఆడియో సపోర్ట్ ఉన్నా అనేసి. సో ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడండి, ఇది డాల్బీ విజన్కి HDR 10+ సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ చేస్తే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి సన్నెకి సంబంధించిన డాల్బీ విజన్ అనేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి డాల్బీ విజన్ అనేసి. సో మన యాక్సెస్ అయితే, సో ఇక్కడ కూడా మనకి యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు నేను జెమినీ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. సో జెమినీ ఓపెన్ చేశానంటే మ్యాక్సిమం క్వాలిటీ చూపిస్తాను. ఎంతవరకు మనం క్వాలిటీలో హై క్వాలిటీ మనం చెక్ చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్దామంటే మ్యాక్సిమం చూడండి హై అయితే ఉంది. హై ఈజ్ నథింగ్ బట్ మనకి 4K అది కాదు, మ్యాక్సిమం ఫుల్ హెచ్డి వరకు మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. నేను చూసినంత వరకు ఫుల్ హెచ్డి వరకు మనకి మ్యాక్సిమం ఇవి సపోర్ట్ చేస్తాయి అనమాట. మేబీ హై అంటే 4Kలో మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి హై అవుతుంది. ఓకే, సో ఇది సన్నెకి సంబంధించిన ఛానల్. నెక్స్ట్ మనకి సోనీ లివ్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేసా అంటే సోనీ లివ్ సంబంధించిన ఛానల్స్ షోస్ అయితే మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ అకౌంట్ సోనీకి సంబంధించిన ఏవైతే మ్యాచెస్ కానీ లేదంటే మూవీస్ కానీ షోస్ కానీ మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇవి మనకి అయితే జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన ఛానల్స్ లిస్ట్ అయితే మ్యాక్సిమం మీరు జియో టీవీ ప్లస్ నుంచి అయితే మీరు అన్ని ఛానల్స్, అన్ని టీవీ ఛానల్స్ అండ్ సీరియల్స్ అయితే మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. డెడికేటెడ్గా మనకి సపరేట్గా OTT యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బటన్ నుంచి అయితే కూడా మీరు డెడికేటెడ్గా యాక్సెస్ అయితే చేయొచ్చు, రిమోట్ బటన్ నుంచి అయితే. అదొకటి చెప్పడం మర్చిపోయాను. సో చాలామంది క్వాలిటీ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు నేను జీ తెలుగు అయితే ఓపెన్ చేస్తాను. ఇందులో మీకు మ్యాక్సిమం ఎంత క్వాలిటీలో మనం చూడొచ్చు అనేది నేను చూపిస్తాను. అండ్ ఏదైతే మనకి OTT యాప్స్ అయితే కూడా ఉన్నాయి కదా, సో OTT యాప్స్లో అయితే కూడా మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డి వరకు అయితే మీరు చూడొచ్చు. చూసారు కదా ఇక్కడ ఫుల్ హెచ్డి వరకు మాత్రం మనకి ఛానల్స్ అనేటివి మ్యాక్సిమం వాచ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇది కూడా OTT యాప్స్లో అయితే కూడా మనకి వర్తిస్తుంది. అక్కడ కూడా మనకి మ్యాక్సిమం ఫుల్ హెచ్డి వరకే ఛానల్స్ అయితే మనం చూడగలుగుతాం అన్నమాట. చూశారు కదా మనకి జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన టీవీ ఛానల్ లిస్ట్ అయితే. సో 800+ ఛానల్స్ అంటున్నారు కానీ మనకి మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ అవ్వవు. అందులో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఈ 800+ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి ఇలా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇంకా మీకు ఏమన్నా జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాటికి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. లేదా ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను ఈ జియో ఎయిర్ ఫైబర్ మీద అయితే నేను చేస్తాను అనమాట. అండ్ జియో ఎయిర్ ఫైబర్ని ఎలా బుక్ చేసుకోవాలి ఏంటంటే మీరు మా పాత వీడియోలు అయితే చూడండి, ఇక్కడ ఐకార్డ్స్ వదిలేస్తాను, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో వీడియో చూసి వెళ్ళిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.